కరెక్ట్గా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది. మనం జకర్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. గతించిన సంవత్సరాల్లో కూడా అదే జరిగింది. ఇజ్రాయెల్లో హమాస్ అటాక్ చేసినప్పుడు, టెర్రరిస్ట్ గ్రూప్ అటాక్ చేసినప్పుడు ప్రవచనము ద్వారా స్పష్టపరచబడుతున్న సంగతులు, దాని మీద సిరీస్ చెప్పుకుంటూ వచ్చాను. సరే, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో యుద్ధం జరుగుతూనే ఉన్నది. సరే, ఈ యుద్ధాలన్నీ ముగించే ఒక రోజు రాబోతూ ఉన్నది. అయితే ప్రపంచము ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడతా ఉన్నది. హర్ముగముని యుద్ధానికి సిద్ధపడతా ఉన్నది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మహిమ కలుగును గాక అన్నానంటే, మనం సంతోషించే సమయం ఇది. మన విడుదల సమీపమైనది. మీరు తలల పైకెత్తుకునే కాలం ఇది. అందుకే ఆయన సియోను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సియోను ఎవరు? వధువై ఉన్నది. రాత్రి దేవుడు నాకు కృపనిచ్చెను గాక. దేవుడు మీ అందరితో మాట్లాడతాడు నమ్ముతా ఉన్నాను. అయితే ఇక్కడ జకర్యా 8వ అధ్యాయము రిస్టోరేషన్ ఆఫ్ ది ఇజ్రాయెల్ దేశము పునరుద్ధరించబడుట, దాని మీద ఇక్కడ జకర్యా ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ ఒక దేశముగా ఉండేది. అయితే ఇర్మియా కాలంలోనే ఇజ్రాయెలు స్వాతంత్రాన్ని పోగొట్టుకుంది. ఇర్మియా ప్రవచించినట్లుగానే నెబుకద్నెజరు వచ్చాడు. మనం గమనించినట్లయితే కొంచెం దీని నేపథ్యాన్ని చెప్పుకొస్తా. మీకు ఆల్రెడీ తెలుసు, కొంచెం ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి కొంచెం నేపథ్యం తీసుకొస్తా. దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చిన దేశం కానాన్ దేశం అది. అయితే అబ్రహాంతో ఏం చెప్పాడంటే 400 ఏళ్ళు పరాయి దేశంలో నీ జనులు దాసులుగా ఉంటారు, అయితే బాహుబలంతో విడిపిస్తానని చెప్పాడు ఆయన. 430 సంవత్సరాల తర్వాత మోషే అనే ప్రవక్త ద్వారా యేసేపు కాలంలో వారు ఐగుప్తు వెళ్ళిపోయారు. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను 10 అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చాడు ఆయన. యెహోషువ లోపలికి తీసుకెళ్ళాడు, వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాడు. అయితే వాగ్దాన దేశంలో వారు స్వాస్థ్యములలో ఉన్నప్పుడు, వారు వాగ్దాన దేశంలో వాళ్ళు ఆ 7 తెగలని వెళ్ళగొట్టి ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు, తర్వాత కాలంలో వారు సకల దేశముల మర్యాద చొప్పున ఒక రాజు కావాలని కోరుకున్నారు. అవునా? కానీ దేవుడు ఒక రాజుగా ఉండి వారు నడిపిస్తున్నాడు ఆయన. అయితే వాళ్ళు సకల దేశంలో మర్యాద చెప్పిన ఒక రాజు కావాలని కోరుకున్నాడు. అంటే వాళ్ళు రాజునే త్రోసేశారు. ఏ రాజుని? దేవుడే ఒక రాజు, వాళ్ళకి దేవుడినే త్రోసేశారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి రాజుగా ఉండాలనుకున్నాడు ఆయన. అయితే ఇర్మియా కాలానికి వచ్చేసరికి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మరలా ప్రవచిస్తూ ఉన్నాడు. మీరు మరలా బబులోను వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు అక్కడ వాళ్ళు బబులోనులో చెరలో ఉంటారు. 70 సంవత్సరాల తర్వాత నేను విడిపిస్తాను అని ఇర్మియా ద్వారా ప్రవచించినప్పుడు, ఇర్మియా ఏదైతే ప్రవచించాడో, నెబుకద్నెజరు రాజు వచ్చాడు, యెరూషలేమును ముట్టడి వేశాడు, అక్కడ సొలొమోను మందిరాన్ని ధ్వంసం చేశాడు, అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలను బబులోను తీసుకెళ్ళాడు. ఆ సమయంలో దానియేలు చిన్న బాలుడిగా ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు బబులోనులో ఉన్నారు. అయితే దానియేలు ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు 68వ సంవత్సరంలో దేవుడు ఇర్మియా గ్రంథము ద్వారా దేవుడు దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నది మీరు వెళ్ళిపోవడానికి. ఎప్పుడైతే దానియేలు ఇర్మియా గ్రంథం చదివాడో ఇంక విడుదల సమీపమైందని, ఇంక మోకరించి గోనెబట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అయితే దానియేలుకి 70 వారాల ప్రణాళిక తెరవబడింది అక్కడ. అయితే వాళ్ళు 70 సంవత్సరాల తర్వాత బబులోను విడిచిపెట్టి మరలా యెరూషలేములో వచ్చారు. కానీ అందరు రాలేదు, 3 గుంపులుగా వచ్చారు. అయితే మరలా మందిరం కట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే మందిరం కట్టడం ప్రారంభించారో
ఆ మందిరం కంప్లీట్ అయినది. ఆ మందిరం కంప్లీట్ అయిన కాలంలోనే జకర్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఆ మందిరము హేరోదు సమయంలో పూర్తిగా అది కన్స్ట్రక్షన్ అంతా పూర్తయినది. అప్పుడు యేసుక్రీస్తు రోమా ప్రభుత్వ కాలంలోని రోమా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడే ఆయన భూమిపైకి వచ్చాడు. ఆయన దేవుడు శరీరధారిగా వచ్చాడు. అవునా? శరీరధారిగా వచ్చినప్పుడు శిష్యుల మందిరాన్ని చూపించి, ఈ కట్టడం చూడు ఎంత అందంగా ఉన్నదో అని చూపించినప్పుడు, రాయిపై రాయి నిలువని కాలం ఒకడు వస్తుందని చెప్పాడు ఆయన. ఆయన చెప్తున్నట్లుగానే క్రీస్తకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ మందిరమును దండెత్తి ఆ యెరూషలేము పైకి దండెత్తి ఆ మందిరం కొల్చివేసి, అవునా, అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న ప్రజలను చంపడం ప్రారంభించాడు. రక్తం ఏరులై పారినది. హల్లెలూయా. అయితే ఆ యొక్క మొదటి రాకడలో యూదులు ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. అవునా? అప్పటికే స్వాతంత్రం పోగొట్టుకున్నది. ప్రపంచ పటంలో యెరూషలేం లేదు, మొత్తం చెదిరిపోయారు, అన్య దేశాలు చెదిరిపోయారు. అయితే దేవుడు మనగాలంలో 1948లో మరలా ఇజ్రాయేలుకు స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రము మరలా ఒక దేశముగా, దావీదు జెండా కలిగిన దేశముగా, సొంత సైన్యం కలిగిన దేశముగా, సొంత ద్రవ్యం కలిగిన దేశముగా మరలా ఇజ్రాయేలు ప్రపంచ పటంలోకి వచ్చినది. ప్రపంచ పటంలో నుండి తుడిచిపెట్టబడిన ఇజ్రాయేలు మరలా ప్రపంచ పటంలోకి వచ్చినది. అది ఎవరికి సాధ్యం అంటే దేవుడికి సాధ్యం. 1948 నుండి 2025 వరకు ఇప్పటికీ యుద్ధాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఒక్క యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ ఓడిపోలేదు. ఏ యుద్ధంలో ఓడిపోలేదు. ఎందుకు ఓడిపోలేదంటే యుద్ధం చేయవాడు సైన్యములకు అధిపతి యెహోవా, ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నవాడు. చాలా చిన్న దేశం అది, ప్రపంచ పటంలో చాలా చిన్న దేశం. బహుశా మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది అంతే, దానికంటే తక్కువే. అంత చిన్న దేశము. ఇప్పుడు వారి యొక్క జనాభా చూస్తే 1 కోటి దగ్గరలో ఉన్నది. అవునా? 1 కోటి దగ్గరలో ఉన్నది. అంత తక్కువ జనాభా కలిగిన దేశము ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచ న్యూస్లో ఇజ్రాయెల్ ఉన్నది. ఇప్పుడు అది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఎందుకు? 23 నుండి యుద్ధాలు చేస్తున్నది. ఇరాన్ ప్రత్యక్షంగా రాకుండా పరోక్షముగా హిజ్బుల్లాని, అలాగే హమాస్ అనే టెర్రరిస్ట్ గుంపుని, హౌతీల్ని, వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వీళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళని పోషించి ఇజ్రాయెల్ పైకి పరోక్షంగా యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధంలోకి వచ్చింది ఇరాన్. ఇరాన్కి సపోర్ట్ ఎవరో తెలుసా? రష్యా, చైనా. ఈ ఇరాన్ దేశము ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినది. దాన్ని ఏమంటాం? పర్షియా అంటాం. అంతేనా? పర్షియా అంటే పారసిక రాజులు. ఈ పారసిక రాజులందరూ ఆ దేశం వాళ్ళే. అంటే ప్రపంచంలో 4 రాజ్యాల్లో ఫస్ట్ బబులోను ప్రపంచాన్ని ఏలితే, రెండవది మాదీయులు, పారసికులు. రెండవ రాజ్యం ప్రపంచాన్ని ఏలినది. ప్రజలోడు హల్లెలూయా. కానీ ఒకప్పుడు ఇరాను ఇజ్రాయెల్తో స్నేహంగా ఉండేది, కానీ ఇప్పుడు శత్రువు అయినది. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు లేఖనం జలపిస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ని ఎవడు ఓడించలేడు. ఇజ్రాయెల్ని ప్రపంచ పట్టణంలో నుంచి తీయడం అసాధ్యం. ఎందుకు? దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన సియోను విషయమందు రోషం వహించి ఉన్నాడు. బహు రౌద్రం గలవాడే దాని విషయమందు నేను రోషం వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను సియోను వద్దకు మరలా వచ్చి
యెరూషలేములో నివాసం చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతం పరిశుద్ధ పర్వతముని పేర్లు పెట్టబడును. ప్రపంచ పటంలోంచి తీసివేయబడిన ఇజ్రాయెల్ని మరలా దేవుడు పునరుద్ధరించాడు. ఆయన రిస్టోరేషన్ చేశాడు. ఆయన అర్థమవుతుందా? రిస్టోరేషన్ చేశాడు ఆయన. ఇజ్రాయెల్ని అక్కడ రిస్టోరేషన్ చేస్తే ఇక్కడ వధువును కూడా ఈ 7 సంఘకాలాలలో 4 పురుగులు తినివేసిన ఆ వధువు వృక్షమును మరలా దేవుడు మలాకి 4ను పంపించి రిస్టోరేషన్ చేశాడు. ఆయన రిస్టోరేషన్ ఆఫ్ ద బ్రైడ్ ట్రీ అన్నాడు. ఆయన మరలా ఈ వధువు యొక్క వృక్షము పునరుద్ధరించబడినది.